అనగనగా రంగయ్య అనే రైతు పొలం పని చేసుకుని ఇంటికి వెళుతూ ఉన్నాడు. రంగయ్య, రా భోజనం తిను. ఎంతో కష్టపడి వచ్చావు. అవును సీతమ్మ, ఈరోజు పని చాలా అయ్యింది. మన అమ్మాయిల పెళ్ళిళ్ళు గురించి ఆలోచిస్తే నిద్ర కూడా రావడం లేదు. అమలకి, శ్యామలకి వయసు వచ్చేసింది. ఎందుకంత ఆలోచన? దేవుడున్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది నిజమే కాని మన దగ్గర డబ్బు లేదు. పెళ్ళి అంటే ఖర్చులు, కట్నం ఎలా చేస్తాం? మన మంచితనం మనకు సహాయం చేస్తుంది. దేవుడే దారి చూపిస్తాడు. అంతా భగవంతుని దయ. అక్కా, అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో చూశావా? అవును శ్యామల, మన వల్ల వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. ఏం చేద్దామక్కా? మనకోసం వాళ్ళు బాధపడటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీ అమ్మాయి మాకు నచ్చింది, కానీ కట్నం ఇవ్వాలి. ఎంత? కట్నం కొంచెం చూసి అడగండి, ఎక్కువ మొత్తం ఇచ్చుకోలేము అని సీతమ్మ అంటుంది. వరుడు తండ్రి పెద్ద మొత్తం చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. సీతమ్మ ఏడుస్తూ, రంగయ్య, ఈ డబ్బు ఎలా తెస్తాం అని అంటుంది. శ్యామల మనసులో, నేను లేకపోతే ఆ డబ్బు అవసరముండదు, అక్క పెళ్ళి అవుతుంది అని బాధపడుతుంది. శ్యామల చెట్టు దగ్గరికి చనిపోవడానికి వెళ్తుంది. అమ్మా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఏం కష్టం వచ్చింది? ఎవరు ఎవరు చెట్టు మాట్లాడుతుందా? నీ బాధ చెప్పు, నేనేమైనా సాయం చేయగలనేమో చూస్తాను. మా దగ్గర డబ్బు లేదు, నా అక్క పెళ్ళి అవ్వాలి. నేను చనిపోతే సమస్య ఉండదు. నీ త్యాగం గొప్పడి, కాని ఇది సరైన మార్గం కాదు. నేను నీకు ఒక వరమిస్తాను. ఈ మంత్రం జపిస్తే నువ్వు పూలతో నిండిన చెట్టుగా మారిపోతావు. అదెలా ఉపయోగం? నీ అక్క సహాయం తీసుకుని పూలు కోయాలి. తరువాత నీకు నీళ్లు పోస్తే మళ్ళీ మనిషిగా మారిపోతావు. నిజమేనా? ధన్యవాదాలు. అక్క, నాకొక మార్గం దొరికింది. ఏమిటది శ్యామల? నేను నీకు భారంగా ఉన్నానేమో అని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే నాతో ఒక చెట్టు మాట్లాడుతూ వరమిచ్చింది. ఏమిటి, చనిపోవడానికి వెళ్ళావా? నీకేమైనా పిచ్చా? అవును, చెట్టు వరమిచ్చిందా? ఇది నిజమా? అయితే మనం ప్రయత్నిద్దాం. శ్యామల మంత్రం జపిస్తుంది. చెట్టుగా మారుతుంది. అమల, అయ్యో, ఎంత అందమైన పూలు! చాలా అందమైన పూలు! ఎన్నున్నాయో! అమల పూలు కోస్తుంది. తరువాత నీళ్లు పోస్తుంది. శ్యామల తిరిగి వస్తుంది. శ్యామల, చూసావా అమల, ఇది పనిచేసింది. ఇద్దరూ నవ్వుతారు. ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయి, మంచి వాసన కూడా వస్తున్నాయి. కొనండమ్మా, ఈ పువ్వులతో దేవుడికి దండం పెడితే బోలెడు పుణ్యం వస్తుంది. ఈ పువ్వులు ఆడవాళ్లు జడలో పెట్టుకుంటే వాళ్లకే అందమొస్తుంది. ఈ పువ్వులతో ఇంటిని అలంకరిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి మీ ఇంటికొస్తుందమ్మా. వాళ్లకి చాలా డబ్బొస్తుంది. ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. ఈ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది అమలా? అమ్మా, ఇదంతా దేవుడి దయ. ఆ దేవుడు మనల్ని ఇలా కరుణించాడు. చూడు సీతమ్మ, నేను చెప్పాను కదా, దేవుడు ఉన్నాడు. మన జీవితాలు ఇప్పుడైనా బాగుపడుతున్నాయి. ఒక ధనవంతునితో శ్యామల సంబంధం కుదిరింది. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది. నీ పేరేమిటి? నా పేరు శ్యామల. మీరు నాకు నచ్చారు. మీరు కూడా నాకు నచ్చారు. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇదంతా దేవుడి ఆశీర్వాదం. మన పిల్లల మంచితనం వల్లే ఇది సాధ్యమైంది. మనము కలిసే ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారముంటుంది. అవునక్కా, ప్రేమే పెద్ద సంపద. త్యాగం, ప్రేమ, నమ్మకం ఉంటే దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు.